హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చాక రేపు లంచ్కి బిర్యానీ కావాలి మమ్మీ అని చెప్పని అడిగారు. దానికోసం నేను ఇలా ముందు రోజే వెజ్జెస్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నైట్. సో దట్ మార్నింగ్కి ఈజీ అవుతుందని చెప్పని మార్నింగ్ 5కి లేస్తాను నేను. సో ఆ టైంకి లేస్తే కానీ పిల్లలకి లంచ్ బాక్స్కి ప్రిపరేషన్ అవ్వదన్నమాట. వీళ్ళు అరౌండ్ 6:40 కల్లా స్టార్ట్ అయిపోతారు ఇంటి దగ్గర నుంచి. సో మీ మెనూ ఏంటి ఈరోజు? అండ్ ఈరోజు చిన్న టాపిక్ మీద మాట్లాడుకుందామా? హౌ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ కిడ్స్. పిల్లలు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా, ఆ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది పేరెంట్స్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? కంపల్సరీ చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా మూవ్ ఆన్ అవుతున్నారు, ఇంట్లో ఎలా ఉంటున్నారు, బయట ఎలా ఉంటున్నారు అనేది ప్రతిదీ కూడా యాజ్ ఎ పేరెంట్స్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏం చేసినా కాన్ఫిడెన్స్తో చేస్తున్నారా, లేకపోతే భయంతో చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా మైండ్లో పెట్టుకుని చేస్తున్నారా అనేది కూడా మనం ఎప్పటికప్పుడు పిల్లల మీద ధ్యాస పెడుతూ ఉండాలన్నమాట. వాళ్ళు భయపడుతూ చేస్తుంటే ఆ భయాన్ని యాజ్ ఎ పేరెంట్స్గా మనం తొలగించాలి. లేకపోతే ఇంకా వేరే రూట్లో ఏమైనా వెళ్తున్నారా అనేది కూడా మనమైతే ప్రతి నిమిషం పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఏది ట్రై చేసినా జస్ట్ ట్రై టు యాక్సెప్ట్ వాట్ దే డూ. వెనకాలండి మనం ప్రతిదీ తప్పు, ఇది ఒప్పు అని చెప్తాము యాజ్ ఎ పేరెంట్స్గా. దట్ ఈస్ అవర్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నా వద్దు అని మాత్రం చెప్పొద్దు. లెట్ దెమ్ ట్రై చేస్తేనే కదా అది వస్తుందో రాదో వాళ్ళకి తెలిసేది. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వద్దు నువ్వు ఇది చేయొద్దు, ఇది చేస్తే నీకు రాదు, అది ఇది అని చెప్పని అంటూ ఉంటారు. డోంట్ డూ లైక్ దట్. పిల్లలకి ఎప్పుడెప్పుడు ప్రతిదీ కూడా కొత్తగా ట్రై చేయాలి అని అనిపిస్తుంది అనమాట. సో లెట్ దెమ్ ట్రై. ఏం ట్రై చేస్తున్నారు అనేది చూడండి. వాళ్ళు చేసింది సక్సెస్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేసి ట్రై టు గివ్ దెమ్ యువర్ కంప్లీట్ సపోర్ట్ సో దట్ దే విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. గివ్ దెమ్ స్మాల్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఇది నువ్వే చేయాలి, ఇది నీ వల్లే అవుతుంది అని వాళ్ళకి చెప్పి దాన్ని దగ్గరుండి చేయించండి. సో దట్ వాళ్ళలో ఒక ధైర్యాన్ని మనం నింపిన వాళ్ళం అవుతాము. బయటికి వెళ్తే రేపన్న రోజు ఓకే మనం ఇది చెయ్యగలము అన్న స్టెబిలిటీ, ధైర్యాన్ని మనం పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. డోంట్ కంపేర్ విత్ అదర్స్. పిల్లల్ని ఎప్పుడు కూడా ఒకళ్ళతో ఒకళ్ళని ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఎందుకు అంటే వాళ్ళవి చిన్న మనసులు కదా. కంపేర్ చేస్తే ఇలా నన్ను కంపేర్ చేస్తున్నారు, నేను వాళ్ళకన్నా తక్కువేమో, నేను వీళ్ళకన్నా ఇలా ఉన్నానేమో అన్న ఫీలింగ్ వాళ్ళ మైండ్లోకి వస్తే వాళ్ళు ఏం చేసేది మనకు తెలీదు. సో దట్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. అది ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు, లేకపోతే బయట ఫ్రెండ్స్ అయినా కావచ్చు. నెవర్ ఎవర్ డూ దట్. జస్ట్ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత సరదాగా వాళ్ళు చెప్పే మాటలన్నీ ఆడుతూ పాడుతూ వినండి. వాళ్ళు ఏం చెప్తున్నారో జస్ట్ అబ్జర్వ్ వాట్ దే ఆర్ సేయింగ్. వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. మనం వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం. వాళ్ళు చెప్పేదానికి ఏది కూడా అడ్డు చెప్పొద్దు. వాళ్ళు కంప్లీట్గా చెప్పిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడండి. అండ్ గివ్ దెమ్ వన్ ఛాన్స్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పటి నుంచి మనం మెంటల్గా ప్రిపేర్ చేసినట్టు అనమాట. ఓకే ధైర్యంగా ఈ స్టెప్ తీసుకోవచ్చు అని మనమే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం క్రియేట్ చేస్తున్నాము. ఒకటి చెప్పనా మీకు చిన్న మాట. పేరెంట్స్గా పిల్లలకి ఒక మంచి మాట, పేరెంట్స్గా మనం పిల్లలకి ఒక చిన్న అవకాశం, వాళ్ళు ఏదైనా చేస్తే ఒక నిజమైన ప్రశంస మనం ఇవ్వగలిగితే పిల్లల లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.